తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారు ముఖ్యంగా ఏ ఆలోచన తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా విషదపరుచుకున్న తర్వాత, చాలా విషదంగా చర్చించుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా అనేకమైనటువంటి ఖర్చులు కానీ, ఏ విధమైనటువంటి ఖర్చుల్లో కూడా తొందరపాటుగా డబ్బును ఖర్చు చేయకుండా, చాలా పొదుపు మార్గాల్ని ఎదురు చూస్తూ ఉండండి. పొదుపు మార్గాల్లో మీ ధనాన్ని ఎక్కువగా పొదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఖర్చుకు మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు చుట్టూ ఉంటారు. వాళ్ళ మాటలేవి గూడా పట్టించుకోకుండా అనేకమైనటువంటి వృధా వ్యయాల నుంచి మీ ధనాన్ని మీరు కాపాడుకోండి. మిగిలినంతా గూడా చాలా చక్కగా గోచరిస్తుంది. అనేకమైనటువంటి శుభాలు మీరు పొందబోతూ ఉన్నారు. అనేకంగా మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎక్కువగా చదువుకోవడం ద్వారా అనేకమైనటువంటి ఆకస్మిక ధనాదాయ మార్గాలను గానీ, గొప్పనైనటువంటి అవకాశాలను పొందడానికి గానీ, అనేకమైనటువంటి సూచనలు మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా లక్ష్మీ ధ్యానం మీకు చాలా శుభాలను కలుగజేస్తూ ఉంటుంది. ఎవరి మాటలను కూడా విని మీ యొక్క మార్గాన్ని మీరు పాడు చేసుకోకండి. మీ మార్గంలో ఏదైతే ఉన్నారో దాన్ని మీ మనస్సును అనుసరించండి. గొప్పనైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు.